మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు కృష్ణమూర్తి గారిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవాలయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల్ని అరికడుతున్నారని చెప్పి, అక్కడ జరుగుతున్నటువంటి పూజారి నియామక విధానంలో అవకతవకలు జరుగుతున్నాయి, అది సక్రమ మార్గంలో జరగాలి, కోర్టు ఆర్డర్ని అమలుపరచాలని చెప్పి వారు మాట్లాడుతుంటే వారి మీద దాడి చేయడం ఇది చాలా దారుణమైన విషయం. దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చట్ట పరిధిలో చట్టరీత్యా వాళ్ళకి శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. దీని వెనకాలన్నటువంటి దాడి వెనకాలన్నటువంటి అసలు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే అప్పటికే దాదాపు 45 మంది గుమ్ముకూడారు. అక్కడ జరిగినటువంటి సంఘటనలో అక్కడే స్థానికంగా ఉండే ఎస్ఐ కూడా అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని అరికట్టలేకపోయాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు చెప్పారు. దీన్ని మేము జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ గారు జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ రోజు ఎవరెవరున్నారో ఈ దాడిలో ప్రమేయం ఉన్న వాళ్ళు అందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దీంట్లో భారతీయ జనతా పార్టీ మా నాయకుడి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వీరికి ఖచ్చితంగా అండగా ఉంటుంది. వీరి కుటుంబానికి మేము భరోసా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను కృష్ణమూర్తి గారు చేసినటువంటి పోరాటానికి ఎక్కడ అన్యాయం జరగదు. ఈ వ్యవహారాల్లో ఒకసారి ఎక్కడ పొరపాటు చేశారు, ఎందుకు పొరపాటు చేశారు, ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేశారు, దీని వెనకాల ప్రమేయం ఉన్నటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం. ఎవరైనా సరే దీని వెనకాల ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే పూర్వాపరాలు వచ్చి విచారించిన తర్వాత ఎవరైనా సరే ఎందుకు చేశారు, ఎందుకు చేయించారు, ఎవరు చేయమంటే ఎవరు చేశారు, జరిగిందా, జరిపించారా, చేశారా, చేయించారా, ఇవన్నీ వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. విచారణ బయట వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్ర పార్టీ స్పందించాలో ఆ విధంగా ఖచ్చితంగా గట్టిగా కృష్ణమూర్తి గారికి మేము అండగా రాష్ట్ర పార్టీ ఉంటుందని చెప్పి తెలియదు. వాళ్ళకి సంబంధించి ఏదైతే వాలేశ్వర దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా కాకుండా ఇక్కడ ఉండేటటువంటి హిందువుల మనోభావాలు గౌరవిస్తూ వంశపారంపర్యంగా కేవలం ఈ దేవాలయంలోనే కాదు, ఈ దేశంలో ఉండేటటువంటి దేవాలయాలు గతంలో ఏ విధంగా అయితే బ్రాహ్మణుల పూజారి యొక్క ఆధారంగా ధర్మబద్ధంగా నడిచాయో దానికి మద్దతుగా ఈ గుడిలో కూడా జరగాలని చెప్పేసి కృష్ణమూర్తి గారు పోరాటం చేసినటువంటి సందర్భం ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి వారు గతంలో కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు కావాలనే పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నంలో, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నంలో ఏదైతే జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో మేము అందరం కలిసి ఇక్కడ పనిచేస్తామని చెప్పినాను. కృష్ణమూర్తి అన్న ఇక్కడ ఉన్నటువంటి పూజారి వాళ్ళందరూ చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారు అందరికీ చెప్పడం జరిగింది, మీకు కలిసి పనిచేస్తాము. కానీ కలిసి పనిచేస్తామని వీళ్ళు చెప్పినటువంటి సందర్భంలో కాకుండా వాళ్ళు సొంతంగా కమిటీ వేసుకోండి, కోర్టు సైతం ఈ యొక్క పూజారి ఆధ్వర్యంలోని ఈ యొక్క పండగ ఉత్సవాలన్నీ నిర్వహించాలని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు వచ్చింది. కానీ కోర్టు ఆదేశాలు మాత్రం ధిక్కారం చేస్తూ వాళ్ళు సొంతంగా ఒక కమిటీ వేసుకొని సొంతంగానే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం ఏదైతే ఇదైతుందో దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కూటమిలో మేము అందరూ భాగస్వాములైనా అందరం కలిసి కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము చెప్పాను తప్పిస్తే మేము మాత్రమే చేస్తామని చెప్పలేదు. చేసిన తర్వాత ఏదైతే సాయంత్రం 4:30, 5 గంటలకి ప్రతిరోజు వీళ్ళు కలిసేటువంటి సందర్భం ఏదైతుందో ఆ సమయానికి కాపు కాచి కావాలనేసే అక్కడ 30-40 మంది కలిసి కావాలని దాడి చేశారు. ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా ఉండే ఎస్ఐకి తెలుసు. ఎస్ఐ సమక్షంలో ఏదైతే దాడి జరిగిందో ఈ దాడిని ఖండిస్తున్నాము. స్థానికంగా ఉండే ఎస్ఐ సైతం దీనికి బాధ్యుడు. దీనిపైన ఖచ్చితంగా ఎస్ఐ గారి పైన కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా జిల్లా పార్టీ ద్వారా ఖచ్చితంగా ఎస్పీ గారిని కలుస్తాము. కలిసి ఆల్రెడీ మా అధ్యక్షులు వారు ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా జరిగినటువంటి వ్యవహారాన్ని ఎస్పీ గారికి తెలియజేశారు. అక్కడ ఏదో తిరునాళ్ళు ఉండేటటువంటి సందర్భంలో, జాతర ఉండే సందర్భంలో ఎస్పీ గారు దీనిపైన 2-3 రోజుల్లో మాట్లాడతానని కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే జరిగిన సంఘటనను చట్టపరంగా తెలుగుదేశం నాయకుల పైన ఏదైతే మండల అధ్యక్షుడు కావచ్చు, లేదా కమిటీ మెంబర్స్ కావచ్చు, అక్కడ ఏదైతే మెకానిషియన్ జాబిదు మళ్ళీ 2-3-4 పేర్లు దాంట్లో చేర్చమని అడిగితే కూడా చేర్చేదానికి కూడా ఆ స్థానికంగా చేసే అవకాశం లేదు. ఎందుకంటే దెబ్బలు తినేటటువంటి వ్యక్తి ఆయనే కంప్లైంట్ ఏ విధంగా చేస్తారు, తలకు దెబ్బ తగిలింది, తెల్లకి దెబ్బలు తగిలింది, నువ్వే కంప్లైంట్ రాయాలా, నువ్వు ఏ పేరు చెప్పు అంటే ఆయన స్పృహలోనే లేడు.
ఆయనకు ఉండేటటువంటి వెంటనే ఒక 2 పేర్లు దాంట్లో రాసిస్తే ఈ 2 పేర్లతోనే మేము కేసు కడతామని చెప్పేస్తున్నాం. ఆ రెండు పేర్లు కాదు, ఆ ఉండేటటువంటి 30,000 మంది పైన చర్యలు తీసుకోవాలా. ఎవరైతే భౌతికంగా దాడి చేసిందో 5-6 మంది కాళ్ళతో తన్నారు, రాడితో కొట్టారు, వాళ్ళందరూ కూడా ఫోటోలు ఉన్నాయి, వాళ్ళపైన కేసు కట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాళేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి గత నెల 25 తేదీన జరిగిన ఏదైతే సంఘటన ఉన్నదో ఆ సంఘటనలో మా జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు కృష్ణమూర్తి గారు వారిపై దాడిని మేము పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ఇష్యూని అప్పుడే సంఘటించిన వెంటనే జిల్లా ఎస్పీ గారి దగ్గర తీసుకుని వారితో ప్రస్తావించడం జరిగింది. సభ్య సమాజంలో భేదాభిప్రాయాలు అనేది సర్వసహజనమే. కానీ భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన దానికి వివిధ మార్గాలు ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలన్నదో చర్చించో, లేకపోతే మేము మాట్లాడింది ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ప్రెస్ మీడియా మాధ్యమంలో కూడా మీరు కూడా ఖండించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ భౌతిక దాడులు అనే విషయానికి ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు ఎవరు ఒక ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, ఎవరు దాన్ని సమర్థించారు. అదే విషయంలో అదే కోణంలో మేము పోలీస్ యంత్రాంగాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే వారిపై దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మీరు శిక్షించాలి అనేసి చెప్పడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా దానికి వారు ఒప్పుకొని ఖచ్చితంగా మేము దాన్ని ఏమి లైట్గా తీసుకోమని వారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా రాష్ట్ర పార్టీ కూడా పెద్దలు భానుప్రకాష్ రెడ్డి గారు అన్నట్లు రాష్ట్ర పార్టీ కూడా దీన్ని సీరియస్గా పరిగణిస్తుంది. పార్టీ ఈజ్ వెరీ సీరియస్ ఇన్ దిస్ మ్యాటర్. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు కూడా నిన్న కూడా ఈ విషయంపై వారు స్పందించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మా రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన భానుప్రకాష్ రెడ్డి గారు రావటం, ఏదేమైనా కార్యకర్తలే మాకు ముఖ్యం. మాకు బీజేపీ పార్టీకి అటువంటి కార్యకర్తలకి ఏ చిన్న విషయం జరిగినా కూడా మేమందరూ కూడా సంఘటితమై వారు వెనకాల ఉండి మా కార్యకర్తలకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము అందరం కూడా ముందు వెళ్తామనేసి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం.